నా డైలాగ్ నువ్వు కరెక్ట్ చేయమాకే. దిగేదేలే సార్, అది కూడా వస్తా సార్. వైజాగ్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి అడగండి, చెప్తా. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా. ప్లస్ నేను ఆంధ్ర అల్లుడు కాదు. సో ప్రతి చోట నేను వెళ్ళి ఆ ఊరు అల్లుడు అని చెప్పలేను కదా. అదే ఆ ఊరు అబ్బాయి నేను. మీ వైజాగ్ 176 ఉంది కదా, బీచ్ హౌస్, మర్చిపోలేను. ఈ 20 years నాకు చాలా ఇచ్చిందండి లైఫ్. అండ్ నేను ఎప్పుడు ఈ తెలుగు ట్విన్ స్టేట్స్కి వచ్చిన చాలామంది వచ్చి చాలా హార్ట్ టచింగ్ విషయాలు నాతో షేర్ చేసుకుని వెళ్ళిపోతారు. అలా ఒక గాల్లో వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ గాలికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్, ఎందుకు సిద్ధు తెలుగు సినిమాలు చేయట్లేదని అడుగుతారు. దానికి కూడా నా ఆన్సర్ ఇప్పుడు చాలా రెడీమేడ్ ఆన్సర్ ఉంది. నేను ఒంటరిగా ఏం చేయగలనండి. తెలుగు సినిమా తీస్తున్న వాళ్ళ దగ్గర అడగండి, ఎందుకు వాళ్ళకి నచ్చిన వాళ్ళు బెస్ట్ యాక్టర్ అని చెప్పిన ఒక యాక్టర్కి వాళ్ళు సరైన స్క్రిప్ట్స్ ఇవ్వట్లేదని వాళ్ళని అడగండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడే క్లోజ్ చేసేసాను. సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ మంది అడిగారు, ఎందుకండి లవ్ స్టోరీస్ తీయట్లేదని. సో నేను చెప్పాను, లవ్ స్టోరీస్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మాత్రం కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దంటానా, ఓ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. అలాంటి గొప్ప సినిమాల్లో ఉండటం నా అదృష్టం. లవ్ స్టోరీ తీస్తున్నావు అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ వరుసలో మంచి లవ్ స్టోరీ తీయటం చాలా చాలా కష్టం. సో భయం వస్తుంది, అలాంటి ఒక స్టాండర్డ్ని మనం టచ్ చేయగలం అని. ఇంకోటి ఏంటంటే, మీకే తెలుసు, లవ్ స్టోరీ చేస్తుంటే ఇతను మన చాక్లెట్ బాయ్ దానికే పనికొస్తాడని ఇంకేం పని ఇవ్వరు. సో దానివల్ల ఇంకా భయం వచ్చింది. తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అది వేరే వేదిక మీద మాట్లాడుకుందాం. కానీ ఈ 10 years 11 yearsలో నేను సొంతంగా ప్రొడ్యూసర్గా మారి ఒక 5 సినిమాలు తీసా. ఒక్కొక్క సినిమా కొత్త జానర్లో ఇవ్వాలి. నేను నువ్వు వస్తానంటే కాదు, బాయ్స్ సినిమాలో హైదరాబాద్ మొదటిసారి వచ్చేటప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా అన్నా, నా డ్రీమ్ స్టార్ అవ్వటం కాదండి, నా డ్రీమ్ చనిపోయే ముందు ఎవరో వచ్చి మంచి యాక్టర్ చనిపోయాడని చెప్తే చాలు, నేను ఒక యాక్టర్ని, ఎప్పుడు యాక్టర్గానే ఉంటాను. అది వాళ్ళు అప్పుడు చెప్పారు, నీకు పొగరు, ఇది నీకు అర్థం కాలేదు, ఇది. నేను చెప్పాను, నాకేం కావాలి, నాకే కదా తెలియాలి, నీకెలా తెలుసు అని నేను చాలామందిని అడిగాను. ఇప్పుడు కూడా అదే అంటున్నా. నా ఉద్యోగం ఏంటంటే, నాకు డబ్బులు ఇస్తారు, సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక 2 hours 3 hours మీ ముందుకు రావటమే నా ఉద్యోగం. సో నేను అదే వెతుకుతూ ఉంటాను. ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అని ఒక ఛాలెంజ్ని ప్రతి సినిమా నేను ఈ 20 yearsలో ఒక ఛాలెంజ్గా నాకు తీసుకున్నాను. ఆ వరుసగా వస్తున్నప్పుడు మీ ముందు ఈ ప్రీవియస్ 5 films కూడా నా సినిమాలు అన్నీ డబ్ అయి వస్తున్నాయి ఇక్కడ తెలుగులో. అప్పుడు కూడా స్ట్రీట్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఎందుకు చేయట్లేదంటే, నేను 10 years నుంచి మీ దగ్గర లవ్ స్టోరీ ఉందంటే నా ఇంటికి రావద్దు ప్లీజ్, నేను విన్నను. అలా మీరు ఫోర్స్ చేసి నన్ను వినే పరిస్థితికి పుష్ చేసినా నేను ఆ సినిమా చేయను అని ఒక ఫిక్స్ అయ్యా. ఆ టైంలో నా కెరియర్ రీలాంచ్ అయినట్టు ఒక సినిమా నేనే నాకు ఇచ్చుకున్నా. ఆ సినిమా పేరు చిత్తా, తమిళ్లో. అది తెలుగులో చిన్నగా మీ ముందుకు వచ్చింది. ఆ చిత్తా సినిమా నా లైఫ్నే మార్చేసింది. ఎందుకంటే అది చాలా పెద్ద కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్. అలాంటి సినిమా వచ్చి థియేటర్లో జనాలు చూస్తారని ఎవరు నమ్మట్లేదు, కానీ జనాలు వచ్చారు. అలాంటి సినిమా ఎవరు తీయరు అనుకున్నారు, మేము తీసినాం. అలాంటి సినిమా ఈ ఒకటి అవార్డ్స్ వస్తాయి, కలెక్షన్ రాదు, లేకపోతే కలెక్షన్ వస్తుంది, అవార్డ్స్ రాదన్నారు. కలెక్షన్స్ వచ్చినాయి, అన్ని అవార్డులు వచ్చినాయి. ఫిల్మ్ఫేర్లో 7 అవార్డులు కొట్టినాం. బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ అన్నీ తీసుకున్నాం. అక్కడ ప్రెస్టీజియస్ విగడన్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది. ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు, ఆ మెంటల్ స్ట్రెస్, అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను. సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది, ఈ ట్రెండ్లోనే వెళ్దామని నాకు అలవాటు లేదు, కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది.
ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకు ఇస్తే ఒక 5 మంత్స్ నేను అసలు ఆలోచించకుండా సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఒక సెట్‌కి వెళ్ళి అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతానో అలాగే పలకరించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా. ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికి వచ్చారు. ఈయనతో నేను యాక్చువల్గా 3 ఇయర్స్ ముందే ఒక సినిమా చేయాలి, నేను చేయట్లేదు. సో మళ్ళీ ఆయన వచ్చారు, సార్ మీకు నా ఒక సినిమా బ్యాలెన్స్ మీరు చేస్తానన్నారు, ప్లీజ్ ఒకసారి కథ వినండి అంటే, ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు. బాబు నేను లవ్ స్టోరీస్ వినను, నాకు బోర్ కొడుతుంది, నేను చెయ్యను, మళ్ళీ ఇదే గొడవ వస్తుంది. లేదు మీరు వినండి, మీకు నచ్చకపోతే నేను మళ్ళీ మీ దగ్గర లవ్ స్టోరీ తీసుకుని రానని చెప్పారు. సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి వినటం మొదలెట్టా. ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు, ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని. అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే, అదే సార్ నా లైను అన్నారు. సరే ఓకే ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది, కథ చెప్పాను. సో కథ చెప్పాడు. నాకు కథ చాలా నచ్చింది. నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు. ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి, సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చాలి అందరికీ. అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థమవుతుంది. తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తామంటే సినిమా అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలి మనం హోప్ చేయటం మొదలెడతాం. అదే లవ్ స్టోరీది పెద్ద సక్సెస్. సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కథలో ఎక్కడ ఒక నెగటివిటీ లేదు, ఒక వయలెన్స్ లేదు, ఒక బ్లడ్ షెడ్ లేదు, ఒక కడుపు మంట లేదు, ఒక ఏ నెగటివ్ ఎమోషన్స్ లేకుండా ఒక ఘోరమైన విల్లన్ ఎవరు లేరు, అలా రక్త చుక్కలు పడుతుంటే అలా ఏం లేదు. ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ సినిమా, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్, బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటారు కదా, అలాంటి ఒక సినిమా ఇది. ఈ మధ్యకాలంలో నువ్వు వస్తానంటే బొమ్మరిల్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట. సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు, సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదు అంటే, నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు, సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్. ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పోర్ట్రే చేసిన కుర్రోళ్ళు అంటే ఇలా కూడా ఉంటారు, డీసెంట్గా ఉంటారు, మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకుని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు. అది మాకు సిద్ధు లాంటి ఒక పెళ్లి కొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం. అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం. సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు. ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ, ఎలాంటి మంచి క్యారెక్టర్, ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మేము కూడా మా పిల్లలకి చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచింగ్ అనిపించింది. అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 10 years మిస్ అయ్యాం అని ఫీల్ అయ్యింది. అదన్నీ కలిసి వచ్చి ఈ మిస్ యూ సినిమా చేయటం జరిగింది. అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము మేము 29th November సినిమా రిలీజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా. ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి. మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మన బాధ్యత. సో ఈ మిస్ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరు ISI మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్ మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఎప్పుకుని మా సిద్ధు వచ్చాడు రోయ్, ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటకు వెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్కి తెలుసు.
అర్థమైందా? సో స్టాక్స్ అలాగే ఉన్నాయి. వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తా. లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోకర్లేదు. నేను నా లైఫ్లో హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్గా ఉన్నా. అండ్ నేను అప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తాను. ఎందుకంటే ఆడియన్స్కి ఒక సినిమా 2.5 hours, నాకు సినిమా ప్రతి సంవత్సరం 365 days. ఎందుకంటే నాకు ఇంకేం తెలియదు. సో నేను 365 days ఈ పనిలోనే ఉంటా. అండ్ ఈ మిస్ యూ సినిమా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే ఎప్పుడు అది పాతగా అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో 2 యాదవులు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ 2 యాదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ఎదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమేం చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకు ఏం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్లో నీలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని. ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది, ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ. 20 years ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకు వచ్చామో, అప్పుడు పాన్ ఇండియా, పూన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి 3 మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసేవన్నీ. సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తమిళ్ తెలుగులో వచ్చిన సినిమా. ఇంకా 2 years వెయిట్ చేయండి. ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా 2 years వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా 10 years వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు, హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు. సో అంతకుముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం. ఈ మిస్ యూ సినిమా ఒక తమిళ్ తెలుగు ఫిలిం మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి. ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు, మీరందరూ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు, కానీ మీకు ఒకటి తెలుసా, నాకు ఏజ్ 90 అయ్యింది. ఒకే సినిమాని 20 yearsకి ఒకసారి మళ్ళీ తీస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో 18 to 30 ఉన్నవాళ్ళు యూత్ అనుకుంటారు, వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది. 20 years తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది 18 to 30కి. వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి. ఎందుకంటే ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి, మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, వైన్ ఇస్ వైన్, తాగితే ఎక్కేస్తుంది, బాటిల్ మార్చాలి, లేకపోతే పాత వైన్ అంటారు, అంతే కదా. సో ఈ పాత వైన్ కాదు, ఇది బ్యూటిఫుల్ వైన్, టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ. అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు. ఈ కథలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పిన ఆ పాయింట్, ప్రపంచంలో నచ్చని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడం. ఎందుకంటే నేను చాలా అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పాను సినిమాలో. అలాంటప్పుడు ఈ సినిమాలో ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఉండాలి. కానీ నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి లాజిక్ అంటే, దానికి ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి బాగుండాలి క్యారెక్టర్గా. నాకు ఈ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా నచ్చింది. తనలో చాలా షేడ్స్ ఉన్నాయి, మీరు ట్రైలర్లో చూసుంటారు. ఒకవైపు చాలా క్యూట్ అండ్ బబ్లీ గర్ల్గా మన సినిమాల్లో మనం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ ఇంకోవైపు ఒక సెన్సిటివ్ ఇండిపెండెంట్ అమ్మాయి కూడా ఉంది. అండ్ ఆ అమ్మాయి కాస్టింగ్ విషయానికి వస్తే, ఆషికా రంగనాథ్ ఫస్ట్ ఆడిషన్ టేప్ కానీ తను కన్నడలో కానీ తెలుగులో చేసిన సినిమాలు, మెయిన్గా తను చేసిన డాన్స్ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో మీ ముందు వచ్చే ముందు ఆల్రెడీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులతో ఎస్పెషల్లీ కుర్రోళ్ళ దగ్గర ఒక చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఒక అమ్మాయి.
అండ్ ఈ సినిమా తర్వాత అబ్బాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిల అమ్మాలు ఫ్యామిలీస్ అందరికీ ఈ అమ్మాయి మీద ఒక పెద్ద క్రష్ వస్తుంది, ఒక పెద్ద నమ్మకం వస్తుంది. షీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఆషి. అండ్ ముఖ్యంగా తను సిద్ధార్థ్ ఫ్యాన్. సో ఆల్రెడీ అక్కడ తన మీద నాకు ఒక ఎక్స్ట్రా లవ్ ఉంది. సో ఒక ఫ్యాన్గా మళ్ళీ నన్ను లవ్ స్టోరీస్లో లాగి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆషి. అండ్ నీకు ప్రామిస్ చేసినట్టు ఈ సినిమాలో నువ్వు నేను ఎక్కువ డాన్స్ చేయట్లేదు, అదేమో నా అదృష్టం అనుకోండి. నేను చాలా, మీరే చూసారు ఒక సాంగ్లో ఎంత కష్టపడి ఆడానో, సోలో సాంగ్. కానీ ఆషితో డాన్స్ చేయాలంటే ఇంకా 6 months రిహర్సల్ కావాలి. దానికి మనం డేట్స్ కరెక్ట్గా అలర్ట్ చేసుకుని మాట్లాడుకుందాం, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆషి. ఈ సినిమా ఇట్స్ మై ఫిలిం, బట్ ఇట్స్ మోర్ దెన్ మై ఫిలిం, ఇట్ ఈస్ యువర్ ఫిలిం. ఎందుకంటే మిస్ యూ, నేను నిన్ను మిస్ అవుతున్నాను సినిమాలో, కాబట్టి యు ఆర్ ద స్టార్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ ఓన్లీ వాంట్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. నువ్వు అన్ని ఇండస్ట్రీస్ని డామినేట్ చేయాలి, వరాలు మాత్రం కాదు, అన్ని క్యారెక్టర్స్ నీకు రావాలి. అండ్ పీపుల్ షుడ్ రిమెంబర్ యూ యాజ్ దేర్ ఫేవరెట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. మిస్